అన్నం క్యాంటీన్ పెట్టడం మీకు ఎలా ఫుడ్ చక్కగా బాగుంటుందండి. క్యారేజ్ తెచ్చుకోపోయినా గొప్పన మార్కెటింగ్ తిరిగేవాళ్ళు కానీ శుభ్రంగా హ్యాపీగా బాగుంటుందండి. కూటమి పరిపాలన అండి బాగానే ఉంది సార్. అందరికీ సాటిస్ఫై అయింది. గతంలో బాగలేదండి. ఏ విధంగా అంటే ఆయన అది ఒక మెంటాలిటీ అనమాట. అభివృద్ధి ఇటువంటి నాయకుడి వల్ల అవుతుంది. కాకపోతే ఆయన నుంచి ఆయన ఒక్కడే చేయలేడు ఈ పని అంతా కూడాను. కూటమి పరిపాలన అండి బాగానే ఉంది సార్. రోడ్లు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాలండి. ఇంకా గతుకులు అన్ని ఉన్నాయి. పల్లెటూర్లు అంటే అట్లంట ఒకటి చేసుకుని మరి ఇది అవుతున్నారండి. బాగానే ఉన్నదండి. అందరికీ సాటిస్ఫై అయింది. గతంలో బాగలేదండి. ఏ విధంగా అంటే ఆయన అది ఒక మెంటాలిటీ అనమాట. ఆయన నాయకులను పెట్టుకొని ప్రొసీడ్ అయ్యాడు తప్ప ఆయన ఇండివిజువల్ గా ఆలోచించలేదు. ఏంటి ఎవరో చెప్తే ఆ ప్రొసీజర్ పాటించేవాడు. ఇప్పుడు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ బాగానే వేస్తారు, బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే గతంలో రోడ్ల వరకు ఏం లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు కదండి. అసలు ఏం వేయలేదు, ఏం చేయలేదు కదా. మన సైడ్ డెవలప్మెంట్ లేకే కదా. ఆంధ్రాకి విజయవాడకి ఏమో మనకేం లేకే సార్ ప్రాబ్లం. ఆ లోకేష్ గారు ఏదైనా ట్రై చేసి ఏదైనా తీసుకొస్తే మంచి జరిగితే అందరూ కుర్రాళ్ళందరూ ఇక్కడ ఉండి పని చేసుకుంటారు కదా. అనుకుంటాం తెస్తారని అనుకుంటున్నాం కదా కూటమి ప్రభుత్వంతో. ఎందుకంటే అన్నిటితో అక్కడ ఉంది కాబట్టి సెంటర్లో గట్టిగా వస్తుందని అనుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఇచ్చేస్తారు, డీల్ చేస్తారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వటం మీకు ఎలా? ఉచితంగా ఇసుక ఇవ్వడం వలన ఆది మేస్త్రులకు గానీ కూలీలకు గానీ పని ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. శుభ్రంగా ఆర్డర్లో ఫ్రీగా ఇక్కడ కోరిక అయితే ఇంకో కోరిక అయితే ఇంకో కోరి ఏంటి ఒక 200 కట్టుకున్నారు. దారి ఖర్చు తెచ్చుకున్నారు. కూలీకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. అన్నం క్యాంటీన్ పెట్టడం మీకు ఎలా? ఫుడ్ చక్కగా బాగుంటుందండి. క్యారేజ్ తెచ్చుకోపోయినా గొప్పన మార్కెటింగ్ తిరిగేవాళ్ళు కానీ శుభ్రంగా హ్యాపీగా బాగుంటుందండి. కర్రీస్ కూడా బాగుంటున్నాయండి. సార్ 5 రూపాయలకి అన్నం పడుతుంది. 5 రూపాయలకి అసలు ఏమి రావు ఈ రోజుల్లో. అలాంటిది 5 రూపాయలకి చక్కగా అన్నం, పులుసు కూర, చట్నీ, సాంబారు, పెరుగు. చంద్రబాబు గారికి రాజకీయంలో చాలా అనుభవం ఉంది. ఆ విషయంలో ఆయన చేస్తాడనే నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆయనతో ఉండే వాళ్ళందరూ కూడా ఆయనకు సహకరిస్తేనే చేయగలడు. ఆయన ఒక్కడే చేయలేడు. మన ఇంట్లో నలుగురు సహకరిస్తేనే కుటుంబం ఎలాగైతే నడుస్తుందో అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి ఇప్పటికే చాలా కుంటుపడింది. ఆ అభివృద్ధి ఇటువంటి నాయకుడి వల్ల అవుతుంది. కాకపోతే ఆయన నుంచి ఆయన ఒక్కడే చేయలేడు ఈ పని అంతా కూడాను. కింద స్థాయి అధికారుల నుంచి ప్రజలు కూడా మమేకమై ప్రజలు కూడా సహకరిస్తేనే ఆయన అభివృద్ధి చేయగలరు. ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అన్న క్యాంటీన్ పెట్టారు. దానివల్ల నాకు ఉపయోగం ఉంది, ప్రజలకు కూడా మంచి ఉపయోగం ఉంది. టైంకి వండుకోలేని పరిస్థితుల్లో ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ వండుకోలేని పరిస్థితుల్లో పనుల్లోనూ ఉద్యోగ రీత్యా ఉండడం వల్ల ఆ విధంగా కూడా మంచి అందుబాటులో అన్న క్యాంటీన్ ఉంది. 5 రూపాయలకే